హలో అండి. నమస్తే. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కథ పేరు వలపు గాలి. రచన అలపర్తి రామకృష్ణ గారు. లేవండి పిల్లల్లారా లేవండి, ఉదయమయ్యింది. గిన్నెలో జీవనమధువు ఎండిపోకముందే గిన్నెల్ని నింపుకోండి. నిద్ర లేవగానే ఉమర్ ఖయాం రుబాయి గుర్తొచ్చింది నాకు. పక్క మీద నుండి లేవకుండాని కొబ్బరాకుల మీద పడి మెరిసిపోతున్న ఉదయపు ఎండను మాటిమాటికి కిటికీ చువ్వల మీద వాలి కువకువలాడుతూ పలకరించి మళ్ళీ ఎగిరిపోతున్న పిట్టలను చూస్తూ ఉండిపోయాను. కిటికీలో నుంచి చల్లటి గాలి వచ్చి శరీరాన్ని సృజిస్తూ ఉంటే హాయిగా ఉంది. చెదిరిపోయిన చీరను సర్దుకోకుండానే అలాగే పడుకున్నాను. కిటికీ దగ్గరున్న పూల మొక్కల దగ్గర ఏదో అలికిడి వినిపించింది. వదులుగా ఉన్న చీరను సర్దుకుని కిటికీ దగ్గరకొచ్చి చూస్తే పూల మొక్కల మధ్య కూర్చున్న వసంత్ కనిపించాడు. ఇక్కడ కూర్చున్నావెందుకు? నేనడిగిన ప్రశ్నకు అతను ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పడు. రాత్రంతా ఇక్కడే కూర్చున్నాను. ఎందుకు? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. నీ అందాలను నా కళ్ళల్లో శాశ్వతంగా నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. అతని పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు నాకు నచ్చవు. కిటికీ తలుపులు మూసి లోపలికి వచ్చి కూర్చున్నాను. టేబుల్ మీద కనిపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాగితం చూడగానే మనసు స్థిమితపడింది. ఒక్కరోజు ఓపిక పడితే చాలు, ఈ పల్లెటూరు నుంచి బయటపడచ్చు. మండల ప్రజాపరిషత్ స్కూల్ నుంచి మున్సిపల్ స్కూల్కు ట్రాన్స్ఫర్ వచ్చింది. పట్టణంలో ఉన్న అమ్మ తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. వసంత్ అందగాడి. ప్రేమిస్తున్నానంటూ ఎప్పుడూ వెంటబడుతుంటాడు. ప్రేమ పిచ్చి లేకపోతే ఈ భూప్రపంచంలో అతనంత మంచివాడు మరొకడు ఉండడు. అతని అందచందాలు, గుణగణాలు నేనెందుకు బేరీజు వేయాలి? అతని గొడవ నాకెందుకు? స్కూల్లో రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి, సామాను సర్దుకోవాలి. అన్ని పనులు కొలిక్కి వస్తే సాయంత్రమే ఈ పల్లెటూరు నుంచి బయటపడాలి. నేను ఇక్కడికొచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అదేం చిత్రమో, పల్లెటూరంటూనే విసుక్కునే దాన్ని. ఇప్పుడు మంజీరాలు, మందాకిని, మల్లెల మీద మమకారం పెరుగుతూ ఉంది. మమకార బంధంలో చిక్కుకోకముందే ఈ ఊరి నుంచి బయటపడాలి. మకారం మీద మమకారం ఏమిటి? బాత్ ఆయిల్, జెల్స్తో స్నానం చేసేదాన్ని. ఇప్పుడు సున్నిపిండి వంటికి రుద్దుకుంటున్నాను. ఎప్పుడూ కూల్ డ్రింక్స్ తాగేదాన్ని. ఇప్పుడు మజ్జిగ తేట ఇష్టంగా తాగుతున్నాను. తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడికి అన్నం వండి పెట్టడానికి అమ్మ వాడి దగ్గరే ఉంది. తమ్ముడు చదువు పూర్తయి ఉద్యోగం వచ్చే వరకు నేను ఇబ్బందులు పడాల్సిందే. అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండొచ్చని మున్సిపల్ స్కూల్కు ట్రాన్స్ఫర్ కోసం 4-5 సార్లు హైదరాబాద్లో ఉన్న ఓ బంధువు ద్వారా ప్రయత్నం చేసింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావటం, మళ్ళీ అది క్యాన్సిల్ కావటం జరిగింది. ఎవరో బాగా డబ్బు ఖర్చు పెట్టి నా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించారట. నా మీద కక్ష కట్టి ఎవరు ఆ పని చేశారో తెలియలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మా బంధువు మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేటట్లు చేశాడు. ఈ ఊళ్ళో ఉండేది ఇంకా ఒక్కరోజే. వసంత్ గొడవ వదిలిపోతుంది. నేను కనిపిస్తే చాలు ప్రేమిస్తున్నానంటాడు. నువ్వు లేనిదే బ్రతకలేనంటాడు. నన్ను తలుచుకోగానే అతనికి తాపం కలుగుతుందట. నన్ను చూస్తే పిచ్చెక్కుతుందట. నన్ను తాకితే మోహం కలుగుతుందట. ఇదెక్కడి చోద్యం? మొన్న స్కూల్ దగ్గర కనపడి, నీలిమ, నీ మొహంలో చిరునవ్వు, చూపుల్లో సోయగం, నీ నడకలో తత్తరపాటు చూస్తుంటే నా మతి పోతూ ఉంది అనేశాడు నా అందాలను తాగేస్తున్నట్టు చూస్తూ. నలుగురు నడిచే రోడ్డు మీద నిలబడి ఏమిటా ప్రేలాపన అన్నాను నేను. ఇంటి దగ్గర మాట్లాడుకుందామా తీరిగ్గా అన్నాడతను. నీతో మాట్లాడే తీరిక నాకు లేదు. స్కూల్ టైం అవుతుంది. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. అర్చినంత పనిచేసా. కదలడే. ఉత్తముండి మనిషి. ఇప్పటికే ఊరంతా గోలగోలగా ఉంది. మా ఇద్దరి గూర్చి ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కోవడమే. అతనికేం మగమహారాజు. చివరికి అందరూ తననే తిట్టిపోస్తారు. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకుదే తప్పంటారు. వసంత్ చుట్టూ స్కూలు పిల్లలు మోగారు. అతనంటే పిల్లలకి ప్రాణం. కమ్మగా పాటలు పాడతాడు. జామకాయలు, కందికాయలు, పెసరకాయలు జేబులు నిండా తెచ్చి అందరికీ పంచుతాడు.
అతడికి పిల్లలన్నా, పువ్వులన్నా, చెట్లన్నా పంచప్రాణాలు. వాళ్ళింట్లోనే నేను అద్దెకుండేది. ఇంటి ముందు ఓ పెద్ద మామిడి చెట్టు ఉంది. ఉదయం సాయంత్రం ఆ చెట్టు కింద చేరి ఆ చెట్లకు ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు వసంత్. చెట్టుతో మాట్లాడుతున్నావేంటి? అర్థంగాక అడిగిందోసారి. ఆ చెట్టు మా నాన్నగారు నాటింది. ఆ చెట్టును చూస్తుంటే మా నాన్న బ్రతికి ఉన్నట్లే అనిపిస్తుంది. నేను చెప్పే మాటలు ఆయన వింటున్నట్లు అనిపిస్తుంది. మా నాన్నకు నీ గురించే చెప్తున్నా. నీ కళ్ళు తామర పూలలా ఉంటాయని, నీ మెడ శంఖంలా ఉంటుందని, నీ చేతులు కెంపులు పొదిగినట్లుంటాయని చెప్పా. నువ్వు పట్టుచీర కట్టుకుని తల నిండా కనకాంబరాలు పెట్టుకుని మా అమ్మ నగలు ఒంటి నిండా ధరిస్తే దేవకన్యలా ఉంటావని కూడా చెప్పేశా అన్నాడతను. నాకు కోపం వచ్చి ముక్కుపుటాలు ఎగరేస్తూ మీ అమ్మ నగలు నేనెందుకు పెట్టుకోవాలి అన్నాను. మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడూ అంతే, ఏం మాట్లాడినా నా అందం గూర్చి ప్రస్తావన తేకుండా ఉండడు. వసంత్ గూర్చి ఆలోచించటం మానేసి ముందు గదిలోకి వచ్చాను. టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకొని అలమరాలోని పుస్తకాల దొంతరకేసి చూశా. ఆ పుస్తకాలే నా స్నేహితులు. వెన్నెల బాటలో పరుగులు తీసే వెండి రథాలు ఆ పుస్తకాలు. పుస్తకాలు చదువుతుంటే వెన్నెట్లో వెండి రథం మీద విహరించినట్లుంటుంది. పుస్తకాల్లో నుంచి కృష్ణశాస్త్రి, చలం, బొచ్చిబాబు, ఆల్బర్టో మొరావియో, గైడో ముపాసా, సాదత్ హసన్ మాంటో తొంగి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ పుస్తకాల్లోని పాత్రలను ఆరాధిస్తుంది కానీ ఆ పాత్రలు సజీవంగా ఎదురు నిలబడితే ధైర్యంగా తలెత్తి చూడలేదు. స్కూలుకు వెళ్ళి రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఆ విషయం గుర్తుకొచ్చింది. మొహం గడుక్కుని వంట పనిలో మునిగిపోయాను. వసంత్ తల్లి దుర్గమ్మ వచ్చింది వంటగదిలోకి. చిన్న గిన్నెలో తోటకూర పప్పు తెచ్చింది. అమ్మాయి వెళ్ళిపోతున్నావటగా అందామె. ఆమె మాటల్లో నేను వెళ్ళిపోతున్నందుకు సంతోషం ధ్వనించింది. అవునండి, ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెళ్దామనుకుంటున్నాను. కాఫీ వేడి చేసి గ్లాసులో పోసి ఆమెకిచ్చాను. నగలు పోయిన దగ్గర నుంచి నా మనసు ఏం బాగోలేదమ్మాయి. నీ సంగతే పట్టించుకోలేదు. ఏమనుకోకమ్మాయి అందామె కాఫీ చప్పరిస్తూ. నిజంగానే నగలు పోకముందు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. ఇంట్లో ఏ కూర చేసినా తెచ్చి నాకు ఇచ్చేది. ఆమెకు వసంత్ ఒక్కడే కొడుకు. 5 ఎకరాల మాగాణి ఉంది. ఇంటర్ తప్పటంతో చదువు మానేసి వ్యవసాయంలో పడ్డాడు వసంత్. తనకు ఉన్న పొలమే కాకుండా మరో 4-5 ఎకరాలు కౌలుకు తీసుకొని మరో ధ్యాస లేకుండా మట్టిలో బంగారం పండించేవాడు. దుర్గమ్మకి వడ్రాణం, కాసుల పేరు, లోలకులు, గాజులు, అరవంకీలు, జడపిన్ను, బంగారపివి ఉండేవి. చాలాసార్లు అవన్నీ తెచ్చి చూపించింది నాకు. ఆ నగలన్నీ మాయమయ్యాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా చెప్పొచ్చింది. నగలు పోయాయన్న బాధ కాదు గాని నా మీద ఆమెకు చిరాకు ఏర్పడటానికి వేరే కారణం ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి వసంతకు వ్యవసాయం మీద దృష్టి తగ్గింది. అతను ఎప్పుడూ నా గది ముందే పడిగాపులు గాయటం ఆమెకు నచ్చలేదు. పెళ్లి చేస్తే దారికి వస్తాడేమోననుకుని 4-5 సంబంధాలు చూసింది. అవన్నీ తిప్పికొట్టాడు వసంత్. చివరకు నన్నే తన కొడుకును చేసుకోమని అడిగింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి. అయినా పెళ్ళంటూ చేసుకుంటే పట్నం కుర్రాడిని చేసుకుంటా అని సమాధానమిచ్చాను. దాంతో ఓ నెల రోజులు నాతో మాట్లాడడం మానేసింది. ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టినా ముభావంగానే ఉంటుందామె. దుర్గమ్మగారు వెళ్ళాక బాత్రూంలోకి దూరాను. చల్లటి నీళ్లు శరీరానికి తగిలి ప్రాణానికి హాయి అనిపించింది. అప్పుడు నా చూపులు వెంటిలేటర్పై మళ్ళాయి. వసంత్ రాసిన తొలి ప్రేమ లేఖ ఆ వెంటిలేటర్లోనే దూర్చింది. ఉత్తరం తీశాను. నా గది ముందు పెద్ద బుట్ట నిండా గులాబీలు కనిపించాయి. నేను వచ్చిన తొలి దినాల్లో దుర్గమ్మ గారిని ఆ గులాబీలు బుట్ట ఎవరు పెట్టారని అడిగితే ఆమెకు తెలియదని సమాధానమిచ్చింది. ఆ గులాబీల మధ్య ఉంది మడతలు పెట్టిన తెల్ల కాగితం. తెల్ల కాగితంపై ముత్యాల్లాంటి అక్షరాలు. ఖరీదైన సెంటు వాసన ముక్కుపుటాల్లో దూరింది. ఆ ఉత్తరం సరిగ్గా చదవకుండానే వెంటిలేటర్లో దూర్చింది. అప్పుడు ఎటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కదా, ఒక్కసారి చదివి అవతల పారేస్తే నష్టమేముంది. ప్రియమైన నీలిమ, వెలుతురు ఇవ్వటానికి పగటిపూట సూర్యుడు, రాత్రి వేళల్లో చంద్రుడు, దీపం ఉన్నప్పటికీ నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే నాకు లోకమంతా చీకటితో నిండిపోయినట్లు కనిపిస్తుంది.
మొన్న నువ్వు గదిలో లేనప్పుడు నీ బట్టలు పరుపు దిండు చేత్తో తడిమాను. ఎందుకో తెలుసా? నువ్వు ఉపయోగించే ప్రతి వస్తువుపై నా వేలిముద్ర ఉండాలని. పువ్వులు పూసినంత కాలం నీ వసంత్. పిచ్చిరాతల ఆ కాగితాన్ని కసితో ఉండలా నలిపి బాత్రూంలో ఓ మూలకి విసిరేసి స్నానం ముగించుకుని బయటపడ్డాను. మధ్యాహ్నం 2 గంటలకే స్కూల్లో హెడ్ మాస్టరు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం మూగటం కనిపించింది. సబ్ ఇన్స్పెక్టర్ పెద్దగా అరుస్తూ దుర్గమ్మకు ఏదో చెప్తున్నాడు. నాకు సంబంధించిన విషయం కాకపోయినా పోలీసుల్ని చూసేసరికి నా గుండెలు దడదడలాడాయి. వసంత్ ఎక్కడా కనిపించలేదు. మీ అబ్బాయి వసంత్ దేవాంతకుడమ్మా. మీ ఇంట్లో నగలు కాజేసి టౌన్కు తీసుకెళ్ళి అమ్ముకున్నాడు. నువ్వేమో నగలు పోయాయంటూ మా దగ్గర మొరపెట్టుకున్నావు. నిజంగానే మీ నగలు పోయాయేమోననుకుంటూ పాతకేడీలందరినీ స్టేషన్కి పిలిపించి చితగ్గొట్టాం. చివరకు ఆ నగలు కొన్న వ్యాపారి మీ అబ్బాయి స్వయంగా వచ్చి నగలమ్మాడని చెప్పాడు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఆ డబ్బుతో మా అబ్బాయి ఏం చేసుంటాడంటావు? దుర్గమ్మ అడిగింది. పోయి సోది అడగవమ్మా. ఈసారి మీరు పిచ్చి పిచ్చి కంప్లైంట్లు ఇస్తే మిమ్మల్ని స్టేషన్కి లాక్కెళ్తాను. సబ్ ఇన్స్పెక్టర్ దుర్గమ్మను బెదిరించి వెళ్ళిపోయాడు. నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండబద్ది కాలేదు. సామానంతా సర్దుకున్నాను. ఓ గౌను సంచిలో వంట పాత్రలు, 2 సూట్ కేసుల్లో బట్టలు, చిన్న చిన్న వస్తువులు సర్దుకున్నాను. మరో సంచిలో పుస్తకాలు. రిక్షా కోసం ఎంతసేపు ఎదురు చూసినా ఊళ్ళోకి ఒక్క రిక్షా కూడా రాలేదు. 3 మైళ్ళ దూరంలో ఉన్న పొన్నూరు చేరాలంటే రిక్షానో ఎడ్లబండో ఎక్కాల్సింది. సూట్ కేసులు గోని సంచి రోడ్డు మీదే పెట్టుకుని రిక్షానో ఎడ్లబండో దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ నిలబడ్డాను. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో. సాయంత్రం 5 గంటలకు ఎడ్లబండితో సహా ప్రత్యక్షమయ్యాడు వసంత్. బండెక్కు నీలిమ, తలంచుకొని అన్నాడు. అతని జుట్టు బాగా రేగిపోయి ఉంది. మొహంలో విచారం స్పష్టంగా కనిపించింది. ఏదో పోగొట్టుకుంటున్న వాడిలా బండి చక్రాలకేసి చూస్తూ ఉండిపోయాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికొచ్చి గొడవ చేసిన సంగతి తెలిసిందేమో. మీ బండి మీద నేను ఎక్కను అనేశాను. తల్లి నగలు అమ్ముకున్నాడంటే అతని మీద అసహ్యం గుండెల్లో చోటు చేసుకుంది. ఒక్క రిక్షా కూడా కనిపించటం లేదు. బస్సు అందుకోలేవేమో అన్నాడతను. అతని బండి ఎక్కక తప్పలేదు. నా సామానంతా అతని బండి మీద చేర్చాడు. బండి మీద ఎండుగడ్డి పరిచి దానిమీద చిరుచాప వేశాడు. కూర్చుంటే మెత్తగానే ఉంది. ఎడ్లను అదిలిస్తూ కుదుపులు లేకుండా బండిని ముందుకు పోనిచ్చాడు. నా ఆలోచనలన్నీ అతను నగలు అమ్మిన డబ్బు ఏం చేశాడా అని. పేకాటలో పోగొట్టుకున్నాడా? టౌన్లో పడుచు పిల్లని ఉంచుకుని తగలేశాడా? ఎవరికీ తెలియకుండా తాగుతున్నాడా? అయినా అతని సంగతి నాకెందుకు? మరో 2 గంటలు గడిస్తే అతనెవరో తనెవరో. మాటిమాటికి అతను వెనక్కి తిరిగి నా వైపు చూస్తూనే ఉన్నాడు. చీర కుచ్చిళ్లలోంచి కనపడే నా పాదాల మీద అతని చూపులు నిలిచిపోతున్నాయి. అతన్ని గట్టిగా మందలించాలనిపించింది. పొలం పనుల మీద శ్రద్ధ పెంచుకొని తల్లి మనసు కష్టపెట్టకుండా బుద్ధిమంతుడనిపించుకు అందామని నోటిదాకా వచ్చింది. తలెత్తి చూసేసరికి మబ్బులు నీలి ఆకాశాన్ని కప్పేశాయి. మబ్బులు దట్టంగా పట్టడంతో చీకటైపోయినట్లుంది. రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న చెట్లు దర్పంగా ఊగుతున్నాయి. వర్షపు జల్లులు మొదలయ్యాయి. భయంకరంగా ఉరిమింది ఆకాశం. భయం వేసింది నాకు. తొట్లో కూర్చున్న అతని దగ్గరికి జరిగి అతని భుజం మీద చేతులు వేశా. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, ఊగిపోతున్న చెట్ల కొమ్మలు చేస్తున్న రొద, వీటన్నిటి మధ్య చిక్కుకుపోయాం. బండి రోడ్డు పక్కన ఆగిపోయింది. ఎడ్లు ముందుకు కదిలేది లేదని మొరాయించాయి. అతను తన భుజం మీద టవల్ తీసి నా భుజాల చుట్టూ కప్పాడు. అతని చేతివేళ్లు నా భుజాలను తాకుతుంటే హాయి అనిపించింది. నా మెదడును తొలిచేస్తున్న ప్రశ్నను ఆ వాన హోరులోనే అడిగేశా. మీ అమ్మ నగలు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఆ డబ్బు ఏం చేశారు? నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే బ్రతకలేనేమోననిపించింది. 3 సార్లు నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఓ స్నేహితుడిని పట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించా. ఆ పనికే ఉపయోగించా అమ్మ నగలు అమ్మితే వచ్చిన డబ్బుని. మెరుపు వెలుగులో మన్మధుడిలా కనిపించాడు నా కళ్లకు. నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అతన్ని
నేనెందుకు వదులుకోవాలి? ఎప్పుడూ నా సన్నిధిలో ఉండాలని తహతహలాడే అతనికి దూరంగా నేనెందుకు ఉండాలి? తేనెలాంటి తియ్యటి మనస్సున్నవాడిని నేనెందుకు దూరం చేసుకోవాలి? నా చేతి గాజులమ్మైనా సరే ఈసారి ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ ఆ క్షణంలో దట్టమైన చీకటి, ఉరుముల శబ్దం, జలజల రాలే వాన చినుకులు నాకు భయాన్ని కలిగించలేదు, ఆనందాన్ని కలిగించాయి. ఇన్నాళ్ళు అతన్ని చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసిన వలపు గాలి ఇప్పుడు నన్ను ముట్టడి చేస్తూ ఉంది. మెరుపు వెలుగులో మమ్మల్ని ఎవరైనా చూస్తారేమోనన్న భయం మాకు ఇప్పుడు లేదు. మరో మంచి కథతో మరో వీడియో. థ్యాంక్ యూ.